ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్కి సంబంధించి మంచి ఫలితాలు వచ్చిన సందర్భంగా, అదేవిధంగా ఒకప్పుడు పాస్ అయితే చాలనే సందర్భం నుంచి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి వరకు ర్యాంకులతో పోటీ పడుతూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ ఆ పిల్లల్ని చదివిస్తున్న సందర్భంలో ఆ పిల్లలు కూడా అదే స్థాయిలో ఈరోజు మంచి ఫలితాలు తీసుకొస్తున్న సందర్భాన్ని ప్రతి ఒక్క పేరెంట్స్కి, అదేవిధంగా విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా పేద పిల్లలైనటువంటి అనేక మంది ఈరోజు స్టేట్లోనే టాపర్గా రావడం చాలా సంతోషించదగ్గ విషయం. దానికి ప్రధాన కారణం, ఎక్కడైతే చదువులు ఉంటాయో ఆ ఇంటిలో ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నట్లని ఎన్నో సందర్భాలు చెప్తా ఉన్నాం. అనంతపూర్ జిల్లా సోదరపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అనురాధ పూర్తి పేద కుటుంబం అయినప్పటికీ కూడా గురుకులాల్లోనే 1000 మార్క్స్ సంబంధించి దగ్గర 989, అంటే ఒక 2 మార్క్స్ తప్ప స్టేట్లోనే గురుకులాల్లో టాపర్గా వచ్చినటువంటి అనురాధకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మరింత చదువుల్లో చురుగ్గా ముందుకెళ్తూ ఉన్నత చదువులు చదువుకొని మంచి పొజిషన్కి రావాల్సిందిగా మా తరపున, మా సంఘం తరపున, మరీ ముఖ్యంగా జేఎస్ తరపున, సంఘం ఎస్సీ జన సంఘం తరపున ప్రత్యేకంగా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి విద్యార్థుల్ని ఆదర్శంగా తీసుకొని మరింత విద్యార్థులంతా కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ విద్యార్థులు చెడుదారి బట్టి వ్యసనాలకు లోనే అయిపోయి రకరకాలుగా వాళ్ళ జీవితాలను, వారి కెరీర్ని నాశనం చేసుకున్న సందర్భంలో అనురాధ దాదాపు 1000కి సంబంధించి 989 మార్కులు సాధించడం అంటే నిజంగా చాలా చాలా ఆనందించదగ్గ విషయం. వీటిని తప్పకుండా మనమంతా కూడా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, వీరిని మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి గుర్తు చేస్తూ, జై భీమ్, జై హింద్.